ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ట్యాక్సీల కోసం వెళ్తున్నారో ప్రజల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ మేము గతం నుంచి కూడా మున్సిపల్ ట్యాక్సీలు ఎవరైతే కోట్ల రూపాయలు మరి ధనవంతులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు మరి వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ట్యాక్సీల్ని వసూలు చేయమని చెప్పేసి మరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము ఎవరెవరు ఎంత కట్టేది ఉందని అడిగితే కూడా ఆ రోజు మున్సిపల్ అధికారులు చూపించలేదు. ఇవాళ ఒకరు కాదు, ఇవాళ ఉదాహరణకి ఒక 2-3 వ్యాపార సంస్థలు నిఖిల్ సాయి అనేటువంటి ఒక హోటల్, సినిమా హాల్, ఒక పెద్ద వ్యాపార సంస్థ మున్సిపల్ కార్పొరేషన్కు చెల్లించాల్సినవి 21 కోట్ల రూపాయలు మొత్తం చట్ట వ్యతిరేకంగా ఆ మహల్ ఏదైతే ఉందో వేణు మహల్ మొత్తం చట్ట వ్యతిరేకంగా నిర్మాణం చేశారు. మున్సిపల్ అధికారులు వాళ్ళ దగ్గరికి పోవడానికి కూడా సాహసించట్లేదు. ఇవాళ చూస్తే దుర్మార్గంగా ప్రజలకు సంబంధించినటువంటి ఫ్రిడ్జ్లు ఎత్తుకపోతూ ఉన్నారు. ఇదేదో పాతకాలంలో దాదాపు 40 ఏళ్ల కిందట చూశాము. ఇది గ్రామాలలో వ్యవసాయ అధికారులు ఎవరైతే రుణాలు తీసుకుంటారో రైతులు వారు ఇవ్వకపోతే వారి తలుపులు తీసుకొని వెళ్ళేది. ఇవాళ ప్రజాపాలన అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది తక్షణమే ఈ చర్యలకు పాల్పడ్డ అధికారులని సస్పెండ్ చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, మీరు హైదరాబాద్ రోడ్డు అదేవిధంగా ప్రధానమైనటువంటి వ్యాపార కేంద్రాలు, ఇవాళ పెద్ద పెద్ద హోటల్స్, షాపింగ్ మాల్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3గా డివిజన్ని విభజించినటువంటి ప్రాంతాల్లో గ్రేడ్ 1 వాళ్ళు ఎంత కడుతున్నారు, గ్రేడ్ 2 ప్రాంతంలో ఎంత కడుతూ ఉన్నారు, ఇదంతా కూడా మీరు ప్రజలకి ఎప్పటికప్పుడు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రజల సొమ్ముతోనే ఇవాళ వ్యాపారాలు చేసుకున్నటువంటి కొంతమంది దొంగలు కోట్ల రూపాయలు కట్టకపోతే వాళ్ళ జోలికి పోవడానికి వీళ్ళు లంచాలు తీసుకుంటున్న గతంలో అధికారులు ఇవాళ ఎందుకు ఇంతగానం పెండింగ్లో ఉంది? ఇవాళ మీరు చూస్తే హోటల్స్ నిఖిల్ సాయి కానివ్వండి, తర్వాత త్రిమూర్తి కానివ్వండి, ఇట్లా అనేక ఇటు మైనార్టీ ఏరియాలో కూడా పెద్ద పెద్ద హోటల్స్లలో పెండింగ్లో ఉన్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెండింగ్ ఉన్నాయి. మీరు వాళ్ళ దగ్గరికి తాళాలేయండి, వెళ్ళి చూస్తాం మేము. కొంతమంది అయితే అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యాపారులు అయితే ఏదైతే మున్సిపాలిటీ కట్టాల్సిన ట్యాక్స్ని తగ్గించుకున్నారు. 10 లక్షలు ఉంటే 5 లక్షలు, 5 లక్షలు ఉంటే 2 లక్షలు. ఇవాళ లాడ్జీలు, హోటల్స్, షాపింగ్ మాల్స్, మీకు అధికారులకు ఏదన్నా మీరు చట్టాన్ని అమలు చేయాలనుకుంటే మీకైనా బాధ్యత ఉంటే వాళ్ళ దగ్గరికి పోండి. అరే పేదవాళ్ళు ఇవాళ చూస్తూ ఉంటే నిజామాబాద్ నగరంలో ఏదో వాళ్ళ దగ్గర ఇళ్ళల్లోకి పోయి చెప్పులతో పోయి వాళ్ళ వంట రూమ్లకి, పూజ గదిలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి వాళ్ళని అవమానపరుస్తున్నారు. ఎన్ని లక్షలు కట్టేది ఉన్నారు వాళ్ళు. ఇటీవల కాలంలో ఒక రాజకీయ నాయకుడు 8 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చింది. ఎందుకు 8 కోట్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? అధికారులకు బుద్ధి లేదా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ఎందుకు ఇంతకాలం పనిచేసిన వాళ్ళు ఎందుకు విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించలేదు? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలకు ఒక్కసారి కాదు, మీరు 100 సార్లు పోయి అడగండి. ఎందుకంటే మీకు ఇస్తున్నదే జీతం, ప్రజల సొమ్ము నుంచి. కాబట్టి మీరు 100 సార్లు పోయి ట్యాక్సీ కట్టాలి. ఇది స్థానిక ప్రభుత్వము ట్యాక్సీల ద్వారా నడుస్తుందని మీరు 100 సార్లు అడిగి బతిమిలాడి ప్రజల నుంచి తీసుకోవాలి తప్ప ధనవంతుల మీద చేయండి. ఇది వ్యాపారస్తుల మీద, నల్ల డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర, మీరు దోపిడీ చేసే వాళ్ళ దగ్గర, ప్రజల మీద విపరీతమైనటువంటి ట్యాక్సీలు ప్రభుత్వానికి ఎగ్గొట్టి జిఎస్టీ ఎగ్గొట్టినటువంటి వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేయండి. ఖచ్చితంగా ముక్కు వెండి వసూలు చేయండి ట్యాక్సీలు. కానీ ప్రజల మీద మాత్రం ఇట్లాంటివి చేస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి అధికారులకు చెప్తున్నాం. ప్రజలందరూ తిరుగుబడతారు. మొత్తం ప్రజా సంఘాలు అందరూ రాజకీయ పార్టీలతోని ప్రతిపక్షాలుగా ఇది ఉద్యమానికి దారితీస్తుందని చెప్పేసి, బహుశా ఇది మొదటిసారి కావచ్చు రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటి సంఘటన ఈరోజు నిజామాబాద్లో జరిగింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ మున్సిపల్
అధికారులు ఏదైతే గత మార్చి నెలల్లో మరి మొత్తం ఇల్లు ట్యాక్స్లను మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడైతే బకాయిలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా చెల్లించే విధంగా వాళ్ళందరూ కాలనీల వైజ్గా మరి తిరుగుతూ వసూలు చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అదే పరిస్థితిని ఎక్కడ దారితీస్తూ ఉంది అని అంటే ఇవాళ పేదవాళ్ళు ఇవాళ మహిళలు ఈరోజు అసలు ఉపాధి అవకాశాలు లేవు, ఇవాళ ఇల్లు గడవనటువంటి పరిస్థితి లేదు. తర్వాత పిల్లలకు చదివించుకుందామంటే ఒక మంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి సందర్భాలలో మున్సిపల్ అధికారులు వాళ్ళ ఇళ్లకు చెప్పులతోని వాళ్ళ ఇంటికి లోపట్లకు వెళ్ళి వాళ్ళ మీద అజామాయిషి చెలాయించి ఖచ్చితంగా మీరు కట్టాలా, మీరు మీ ట్యాక్స్ అయినా కానీ ఖచ్చితంగా మాకు ఇప్పుడే ఇవ్వాలా, లేకుంటే మీ వస్తువులను ఎత్తుకపోతామని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఫ్రిడ్జు దాని మీద వాళ్ళని తీసుకెళ్లడం ఇటువంటి అన్నీ కూడా చేస్తున్నారు. చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే ఈరోజు నిజామాబాద్ కార్పొరేషన్ చాలా పెద్దది అయినప్పటికీ కూడా మీరు ఇలా ఉన్నటువంటి ఏదైతే హోటల్స్ కానీ అట్లాగే చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు ఇలా కట్టనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నారు, ఎందుకు వాళ్ళ మీద అజామాయిష్ చేయలేకపోతా ఉన్నారు? వాళ్ళని కూడా అదే విధంగా దబాయించి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోకించి కూడా వస్తువులను అదే విధంగా ఎత్తుకొచ్చే విధంగా చేసి వాళ్ళను కూడా బకాయిలు కట్టించుకునే విధంగా మున్సిపల్ అధికారులు చేయాలి. కానీ అటువంటి చేయకుండా వాళ్ళందరూ కూడా వీళ్ళు తొత్తులుగా మారడం, వాళ్ళు ఇస్తున్నటువంటి కమిషన్లను వీళ్ళు తింటూ అధికారులు ఈరోజు వాళ్ళకు బర్ఖాస్తు పలకడం అనేది ఇటువంటి జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే పేదవాళ్ళు ఇలా చాలామంది అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా ట్యాక్సులు కట్టించుకుంటా, ఏ విధంగా వ్యవధి ఇవ్వాలా, 3 దఫలుగా నెలకు కొన్ని కడతారా, సంవత్సరాలలో 6 నెలలకు ఒకసారి కడతారా అనేది ఆ విధంగా విధిని కేటాయించే విధంగా మున్సిపల్ కమిషనర్ అటువంటి వసతులు కల్పించి వాళ్ళ దగ్గర బకాయిని వసూలు చేసుకునే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మాత్రం మరి భవిష్యత్తులో ముఖ్యంగా మహిళలకు అధికారులు మరి వాళ్ళ ఇళ్లకి వెళ్ళి వాళ్ళ ఇళ్ల వస్తువుల మీద చేతేయడం, వాళ్ళ రేపు ఇలా వస్తువుల మీద చేతేసిళ్ళు రేపు మహిళల మీద కూడా కొట్టే పరిస్థితి తీసుకొస్తారొచ్చు. ఆ విధంగా కూడా చేతి లేపే అవకాశాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే ఆవేశంలో ఏం జరుగుతుందో అనేది కూడా తెలియదు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు మాత్రం అధికారులు మానుకోవాలా. మీకున్నటువంటి వ్యవధి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీరు ఏ విధంగా మాట్లాడాలా, ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలనేది కూడా అధికారులు ఆలోచించాలా. లేకపోతే ఈ విధంగా మాత్రం కొనసాగించి ఇదే విధంగా ఇచ్చేస్తే మాత్రం మహిళా లోకం అధికారులకు తగిన బుద్ధి చెప్తుంది. మున్సిపల్ ఏదైతే ఈ వ్యవస్థ మరి నిజామాబాద్లో చాలా మనకు ఉన్నటువంటి కార్పొరేషన్ చాలా పెద్దది. కమిషనర్ గారు కూడా వెంటనే దీన్ని గమనించాలా. ఏ అధికారి అయితే ఈ విధంగా మహిళల ఇళ్లకి వెళ్ళి మరి దుర్మార్గంగా వ్యవహరిస్తే మాత్రం తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా మరి మున్సిపల్ అధికారులందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం.